वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे नवघनश्यामं पीतकौशेयवाससं सानन्दं सुन्दरं शुद्धं श्रीकृष्णं प्रकृते परं यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। ఓ భారత, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నందునో ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. అందరూ చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అఖండ విజయోస్తు, అఖండ విజయోస్తు, అఖండ విజయోస్తు. ఎంత అద్భుతం అండి. అంటే ఒక్క మాట ఖచ్చితంగా చెప్పాలి, మనమందరము ఫలానా పెద్ద రైటర్ పుస్తకం చదువుకున్నాము, మాకు ఆ ఇంగ్లీష్ రైటర్ రాసినటువంటి నావల్ మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది, ఇలా చెప్పుకోవడం, ఇంటర్వ్యూస్లో మాట్లాడడం చాలా గర్వంగా ఉంటుందండి. కానీ ఎంతమంది చెప్పగలరు భగవద్గీతలో ఒక్క పద్యం నేను నేర్పిస్తున్నాను నా బిడ్డకి, భగవద్గీతలో సారాంశాన్ని నా బిడ్డకి నేను చెప్తున్నానండి, అలా చెప్పట్లేదు. కాబట్టి ఇది కలియుగంలా మారిపోతుందండి, కలికాలపు కలియుగంలా మారిపోతుంది. మనమందరం భగవద్గీత మన బిడ్డలకి, మన సంస్కృతిని, మన నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాల్సినటువంటి బాధ్యత మనది. సో నెక్స్ట్ సాంగ్ని ప్రజెంట్ చేయడానికి సర్వేపల్లి సిస్టర్స్ని నేను స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. వీరిద్దరూ డాక్టర్స్ అండి, ప్రాణాలను కాపాడే ప్రాణదాతలు, డాక్టర్స్ వీరిద్దరు. వీరి పేరెంట్స్ కూడా డాక్టర్సే. సో వీరి పేరెంట్స్ కూడా డాక్టర్సే. అయితే వారికి సంగీతం అన్న, మన సాంప్రదాయం అన్న, మన కల్చర్ అన్న చాలా చాలా ఇష్టం, ప్రాణం. అందుకే వీరిద్దరికి అంటే చిన్న వయసు నుంచే, 2 ఏళ్ల ప్రాయం నుంచే వీరిద్దరు సంగీతం నేర్చుకున్నారు. అండ్ ఈ సినిమాలో ఇంట్రొడక్షన్ సాంగ్ పాడారండి. గట్టిగా చప్పట్లతో సర్వేపల్లి సిస్టర్స్కి స్వాగతం పలుకుదాం. సర్వేపల్లి శ్రేయ, డాక్టర్ సర్వేపల్లి శ్రేయ అండ్ డాక్టర్ సర్వేపల్లి రాజలక్ష్మి. కెన్ వి హియర్ సమ్ మోర్ నాయిస్ ఫ్రమ్ యూ ఆల్? గుడిలో గంట మోగినట్లు మీ చప్పట్ల వర్షం వినిపించాలి. ఇది సో ఈ గళాలు స్వయంగా మీకు వచ్చి వినిపించబోతున్నారు. ఒకసారి సర్వేపల్లి సిస్టర్స్కి గట్టిగా చప్పట్లతో స్వాగతం.
నిశ్చేష్టులమై అలా చూస్తూ సర్వాంతర్యామిని చూస్తున్నామేమో అన్నట్టుగా మనల్ని మనం మర్చిపోవడం ఖాయం. ఒక్కసారి తమన్ సార్కి గట్టిగా చప్పట్లండి. అంటే ఒక్క ధ్వని, అంటే చిన్న చిటుక్కుమనే శబ్దమైనా కూడా ఆయన ఒక తపస్సు, ఒక యోగిలాగా ప్రాణం పెట్టి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు, ఎంత అద్భుతాలు చేశారు. బట్ ఈ సినిమా కోసం ప్రతి శబ్దం ఒక అద్భుతం అండి. ప్రతి శబ్దం భగవంతుడి కోసం అర్చన చేసినట్టుగా చేశారు. సో వారిని మనస్ఫూర్తిగా అభినందిద్దాం. అండ్ సర్వేపల్లి సిస్టర్స్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. మూల తెలంగాణ ప్రాంతం నుంచి, ఒక మారుమూల పల్లె నుంచి వచ్చింది. పల్లెలో ఒక కోయిలమ్మకు వస్తే ఎలా ఉంటుంది అలాంటి గొంతుక. మనల్ని ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా సరే, ఎటువంటి పాస్పోర్ట్, ఎటువంటి టికెట్ లేకుండా మనల్ని పల్లెటూరుకి తీసుకెళ్ళగలదు, మన అస్తిత్వాలకి, మన మూలాలకు తీసుకువెళ్ళగలదు ఆ గొంతుక. సో తను పాడబోతున్నటువంటి పాట మీ అందరి కోసం. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉందండి, మన గుండె కరిగిపోతుంది. సో ఒక్కసారి కనకవ్వకి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం. గొట్టె కనకవ్వ, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? అమ్మ ఏడున్నవే కనకవ్వ తల్లి? పెద్దమ్మ తల్లిలా వస్తుంది మన కనకవ్వ. ఒకసారి గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం. शिव ओम शिव शिव ओम शिव शिव स्वस्ति भवतु ओम शिव शिव ओम शिव शिव ओम शिव शिव स्वस्ति भवतु।
భారతరత్న స్వర్గీయ ఎంఎస్ సుబ్బలక్ష్మి మ్యామ్. సో ఆ అమ్మ తన అంశని మన ముందుకు పంపించబోతున్నారండి. ఎస్ ఐశ్వర్య, ఎస్ సౌందర్య, తన ముని మనవ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ. సో వారు ఈ సినిమాలో గంగాధర సాంగ్ పాడడం జరిగింది. వారికి నేను స్వాగతం పలుకుతున్నాను మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య.